ఏమే ఎక్కడికి పోయినాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతే ఆ అమ్మ ఎస్పీకి రాస్తుంది, నాయనా ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినావు కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకు. లాస్ట్కి ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలే. ఎన్ని చూపివంటే ఆర్డర్లు, కోర్టు ఆర్డర్లు, అన్ని కోర్టు ఆర్డర్లే. తప్పేం చెప్పాను? ఇవన్నీ కోర్టు ఆర్డర్లే. ఎన్ని 36 కోర్టు ఆర్డర్లు. ఇంకా నీకు ఉండేది 3. 36 కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేసివే ఏంపా? ఇదో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమి ఆడ కూడా పోతే ఆడ కూడా ఇచ్చింది. నాయన పోలీసు వాళ్ళు ఎటు తిరిగి పంపిండండి. మరి ఆ పొద్దు లేదే, ఈ పొద్దు వచ్చేది నీకు. కోర్టుకు పో, మొత్తం లేదు. లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్. నీకు ఒకరుగా శత్రువా? తాడిపత్రిలోనే కాదు, మొత్తం కాన్స్టిట్యూన్సీలోనే నీకు శత్రువులు. ఏం చేసినావని? అసలు ఈరోజు నీకు నీ మంచులు ఉన్నారా? పోనీ వైఎస్ఆర్లోని రానియకుండా ఏమైనా పోయినారా? లేదే. ఇవన్నీ అవే గవర్నమెంట్ ఆఫ్ ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే. ఏది కూడా దాచిపెట్టుకోలే. నీకు పంపించమంటే కాపీ పంపిస్తా. ఆల్రెడీ ఇచ్చిన మీ శైలజానాథ్కు, మీ ఎమ్మెల్యేలకు అందరికీ కాపీ ఇచ్చిన. పొద్దున్న ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? నువ్వు చేసిన దీనికి ఊరి ప్రజలు 5 ఏళ్ళు బహిష్కరిస్తుంది. ఈడీ యాక్ట్ అయిపోయినాక ఏం చేసేవి? అది ఎట్లా నీకు వర్తించదా నాయన? తండ్రి ఆ బుద్ధు నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనే రానిలే. ఈ బుద్ధు కూడా లా అండ్ ఆర్డర్ అనే రానిలే. రా మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకొని వస్తున్నారా? ఆ రోజు మేము వచ్చినాం, వీడు వచ్చినాడు. ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు. ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్లో వదిలిపెట్టి వచ్చినారు. ఆ పొద్దు మేము పోలీసు ఎస్కార్ట్తో రాలేదే. రా పొద్దున ఎందుకు పోలీసులు నీకు ఇచ్చారు కదా హైకోర్టు? రా ఎవడొద్దన్నాడు నిన్న? పొద్దున ఎందుకు పోలీసు బ్లేమ్ చేస్తాను? మేమంతా ఉండలేదా? రా నువ్వే చెప్తావు. మేము 4 5 మంది నువ్వే చెప్తావు. ఇది ఇంకా ఏం కావాలి చెప్పు నీకు? ఇవన్నీ ఎవరివి? ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? ఒక హరిజన మహిళ ఏం చేస్తే జైలుకి పోయి చంద్రుకి ఇష్టపెడితే అంత కష నీకు. అందుకే వీళ్ళంతా నీ మీద కష కట్టినారు. ఏదో అనుకోవద్దు నువ్వు. బాబుది ఇదే పోలీస్. నాకు ఎన్నున్నా చూడు. అయితే ఇది మా కార్యకర్తల మీద ఒక్క కేసు పెట్టినాము. మీ కార్యకర్తల మీద ఎందుకు మాట్లాడుతాను? ఊరికి లా అండ్ ఆర్డర్. యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్? చదువుతూ ఉంటాయి కదా. ఎంత కోర్టు ఉన్నా, ఎంత ఏమున్నా, ఫైనల్ ఇస్ పోలీస్. మరి ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు? ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే. ఎవరన్నా వద్దాడు? నీకు పవర్ ఉండింది ఆ పొద్దు. ఈ పొద్దు అంతగా బాధపడతాను. ఉండు 5 ఏళ్ళు ఉండు. చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం పోయింది, కళ్ళు మూసుకుంటూ 3 ఏళ్ళు అయిపోతుంది అంటానంటే. అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్లో ఎందుకు? కుప్పమ్మ మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది నాయన? అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదు, నేను అంత ఇది కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంది చెప్పు? కష్ట
అవసరం లేదు నాకు. నువ్వు జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి. ఏం చేస్తారు? వద్దంటారు నిన్నేమన్నా. నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవా కోర్టు ఆర్డరు? మాకు లేవా కోర్టు ఆర్డరు? వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు, పోలీసులతో నువ్వు రా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే రా. నువ్వు ఈసారి పోలీసులు అనొద్దు. నీకేమిచ్చింది ఇవ్వద్దా? ఏమొచ్చింది నీకు ఇవ్వద్దా? 9 గంటలకు వచ్చి రా. పోలీసు వాళ్ళు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినా ఇళ్ళల్లో ఉంటే కూడా పట్టకపోయారు. మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నీ మాదిరి. ఇంకా గొప్పలు చెప్తారు ఎవరంటే, నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు రా. రోంత ఇది వచ్చింది నీ గురించి. పిజోరో జీపు, ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. అంటే కూర్చుండేది కూడా రాదులే. అవి ఉన్నాయా? మొదటే ఉండాల. అందుకే ఊరు పోలీసుల మీద అన్నది అవును గుంపు చేస్తారు. కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు అంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసింది చెప్పు. ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన పోతేవి కదా. నిన్నుదంటారు, నన్నుదంటారు. ఎట్లా ఊరుకుంటారు తాడిపత్రి జనము? నాకంటే ఆ సత్వ కూడా లేదు, వేసే సత్వ. అంత పిల్లోళ్ళు బాగున్నారు, తెరిచిపెట్టరు. ముందు నీ ఇల్లు కథ చూసుకో. మున్సిపాలిటీలో కట్టినావు ఎందుకు ఊరికే? నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను, అప్పుడు డ్రాయర్ వేసుకోవాలి అంతే. నేను అప్పుడు ఉన్నట్లుంటే ఒప్పుకోరప్ప. అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేసినారు. కొందరు అసలు 40,000 50,000 గుద్దుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరు నాయన. మానుకో, హాయిగా ఉండు. ఉండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలా నిన్నని. నీ కొడుకు అయితే ఆడపిల్లలు STB వాళ్ళు కొడతాడా? నమస్కారమే. ఒప్పుకోరు నాన్న. నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినా ఒప్పుకోరు. చూడు, ఇదే పెడతారు రేపు, ముందుకు ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు, బెంచ్కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉండు. అంతేగాని పొద్దున్న హాయిగా ఉండు, ఇంట్లో హాయిగా ఉండు. ఆ కోంపుకుంటూ చూసుకో. అది కూడా ఎప్పుడో దాన్ని పీకుతారు. నీ ఇల్లు పీకుతారు, కోంపుకుంటూ ఉండే భూమి పీకుతారు. ఊరు పోలీసుల మీద ఏడ్చొద్దు రా. పొద్దున్నే ఎక్కి వచ్చిండు సరిపోయిండు. వాళ్ళు ఎందుకు మళ్ళీ నీకు ఎస్కాట్? మాకు ఇచ్చిన అవాబద్ది ఎస్కాట. ఆ రోజు లేరు గన్మెన్లు, ఈ రోజు లేరు గన్మెన్లు. మళ్ళీ 10 గన్లు నీకు, AK-47లు ఏంటికా? రా ఇప్పుడు రా. ఏందైతే అయితే రా. పొద్దునగులు పోలీసుల మీద ఏడ్చొద్దు. రైట్ అమ్మా.